తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ఎస్సీ కాలనీలోని పంచాయతీ వారు ఏర్పాటు చేసిన బోర్ వాటర్ తాగుతున్నారు. ఈ బోర్ వాటర్ పూర్తిగా కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్ బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ వైద్య శాఖ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోకుండా ఉండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మంచినీటిని ప్రజలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. కాలం ఉంది అక్కడే ఉంది, మన నీళ్ళది మోటార్ అక్కడే ఉంది. ఆ మోటార్ వలన మురికాల వల్ల పిల్లలకి వాటర్ దాగి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఎవరు మరి పట్టించుకునేది? మరి గవర్నమెంట్ ఎవరు మురికాలు తీయటమో, మరి అబ్బోలు క్లీన్ చేయటమో ఏదో చేపించాలా. మరి మా పిల్లల పరిస్థితి ఎలా ఏమో చూడాలి మరి గవర్నమెంటే. విశాల బాబు, మరి కేసనపల్లి. అయితే ఇక్కడ ఈ డ్రింక్ వాటర్ ప్రాబ్లం వల్ల అందరికీ వాంతులు రేషన్లు అవుతున్నాయి. 10 మందిని దాకా అయ్యాయి. కొంతమందిని విడుదల పంపించాము. కొంతమంది ఇక్కడే కృష్ణ హాస్పిటల్ గారిలో ఉన్నారు, కృష్ణ హాస్పిటల్లో. అయితే వీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందిని విడుదల పంపించాము. ఇబ్బంది, కొంతమందికి కొద్దిగా నీరసంగా ఉంటున్నారు. 3 రోజుల నుంచి వస్తుంది. 3 రోజులు జరుగుతుంది. సుమారు 10 మంది ఉన్నారు. అయితే వాటర్ గురించి కొంచెం సెట్టింగ్ చేసి పట్టించుకుంటే బాగుంటుందని మేము చెప్తున్నాం. కాలం ఉంది అక్కడే ఉంది, మన నీళ్ళది మోటార్ అక్కడే ఉంది. ఆ మోటార్ వలన మురికాల వల్ల పిల్లలకి వాటర్ దాగి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఎవరు మరి పట్టించుకునేది? మరి గవర్నమెంట్ ఎవరు మురికాలు తీయటమో, మరి అబ్బోలు క్లీన్ చేయటమో ఏదో చేపించాలా. మరి మా పిల్లల పరిస్థితి ఎలా ఏమో చూడాలి మరి గవర్నమెంటే. విశాల బాబు, మరి కేసనపల్లి. అయితే ఇక్కడ ఈ డ్రింక్ వాటర్ ప్రాబ్లం వల్ల అందరికీ వాంతులు రేషన్లు అవుతున్నాయి. 10 మందిని దాకా అయ్యాయి. కొంతమందిని విడుదల పంపించాము. కొంతమంది ఇక్కడే కృష్ణ హాస్పిటల్. పల్నాడు జిల్లా కేసానుపల్లి గ్రామంలో త్రాగునీరు కలుషితం కావడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ఎస్సీ కాలనీలో పంచాయతీ వారు ఏర్పాటు చేసిన బోర్ వాటర్ తాగుతున్నారు. ఈ బోర్ వాటర్ పూర్తిగా కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్ బారిన పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. సాయిసుధా, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో నీరు కలుషితం అవడంతో, తాగే నీళ్లు కలుషితం అవడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఎస్టీ కాలనీలో ఒక బోర్ అయితే ఏర్పాటు చేశారు. ఆ బోరు నీళ్లు తాగడం వల్లనే అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. బోరు వాటర్ పూర్తిగా కలుషితం అవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారని అక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే కలుషిత నీరు తాగి ఇప్పటికే మొత్తం ఒక 20 మంది దాకా ఆసుపత్రి పాలయ్యారు. ఈ 20 మందిలో కూడా వృద్ధులు, చిన్నారులే ఎక్కువ శాతం ఉన్నారు. అయితే కలుషిత నీరు 3 రోజుల నుంచి గ్రామంలో 3 రోజుల నుంచే ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారని అక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే ఆ గత ప్రభుత్వ హయాంలో ఈ ఏదైతే బోరు ఉందో ఆ బోరు మురుగు కాలువల పక్కనే ఆ బోరు ఏర్పాటు చేయడం వల్లనే వారు ఆ నీళ్లు కలుషితమయ్యి వారు ఆసుపత్రి పాలవుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారని అక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అయితే ఆ కలుషిత నీరు కాకుండా మంచి నీరు అందించి ప్రజలను ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు, అక్కడ ప్రజలు కోరుతున్నారు. సాయిసుధా.
రామ్మోహన్, అయితే 3 రోజులు బట్టి నీటి సమస్య ఉన్నప్పటికీ అక్కడ పంచాయతీ అధికారులు ఎవరైనా ఆ సమస్యకి సంబంధించి ఏమైనా పట్టించుకున్నారా? అసలు వారు ఏమైనా స్పందించారా? ఇంతవరకు అధికారులు అయితే అక్కడికి వెళ్ళిన దాఖలు లేవు. అయితే ఇప్పటికి 20 మంది దాకా వృద్ధులు చిన్నారులు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని హాస్పిటల్లో చేర్చి వాళ్ళకైతే ప్రథమ చికిత్సలు అందిస్తున్నారు. దానిపైన పూర్తిగా విచారణ చేపట్టి సరైన నీటి వసతులు కల్పిస్తామని ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నారు. రామ్మోహన్, మరి తాగునీరు కలుషితం అయ్యి దాన్ని తాగడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. దీనికి సంబంధించి అసలు ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు? మున్సిపల్ వీళ్ళు పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అయితే ఈ మురికి కాలువ బోరు ఒకే పక్కనే ఉన్నాయి. ఒక మురికి కాలువ అటు పక్క ఉంది, ఇటు ఆ వాటర్ అంతా కలుషితం అవడం వల్లనే వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో చేస్తున్నారు. సైసుదా ఆ వాటర్ లో పురుగులు కూడా వస్తున్నాయని, అయితే ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. సైసుదా. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ.